ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు నిండు హృదయపూర్వకంగా వేలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదా? ఈరోజు కొరకు హెబ్రోన్ క్యాలెండర్లో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును, మనుషులలో భేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. జీవం కలిగిన దేవుడు ఈ చదవబడిన లేఖన భాగాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దీనుల ఎడల దేవుడు ఎంతో సంతోషాన్ని కలిగించే దేవుడు ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం మనము పాఠం నేర్చుకోవాలి. దీనులమై దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము అని పాట పాడుకుంటాం కదా. మనలో మన దీనత్వం ఉందా? తగ్గింపు స్వభావం మన జీవితంలో ఉందా? అటువంటి దీనులను దేవుడు సంతోషపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్న నేర్చుకున్నాం, నిన్న కాక మొన్న నేర్చుకున్నాం, యెహోవాయే స్తుతినొందదగినవాడు, మనలో ఏ యోగ్యత లేదని. దీనులమై దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు మన ప్రార్థన వింటాడు. అన్న ఈరోజు ఒక పాఠం నేర్పుతున్నాను చూడండి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర దీనత్వంతో చేయి. నాకు అది ఉంది, ఇది ఉంది, అంత గొప్పోడిని ఎంత గొప్పోడిని అంటానికి వీల్లేదు. ప్రభువా, నాలో ఏముంది అర్హత? మనందరికీ బాగా తెలుసు, లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు ఇష్టానుసారంగా తనను తాను పోగొడుకుంటున్నాడు. అయితే సుంకరి తనను తాను దీనుడుగా ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను ఎంతటోడిని నాయనా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు అని అడుగుతున్నాడే. అటువంటి దీనుని ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు దీనత్వంతో ప్రభు దగ్గరికి రా. రెండవ మాట, నువ్వు ఇచ్చేది కూడా దీనత్వంతో అయ్యి. నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావో దాన్ని పొగుడుకోకు, గొప్పగా చెప్పుకోకు. మేము అలాగిస్తామండి, ఇలాగిస్తామండి, మేము అంత ఇచ్చేస్తామండి. వద్దు, దానివల్ల దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు. ఒక మాట చెప్పనా, ఒక దినాన్ని యేసయ్య కానుకలు పెట్టే దగ్గర కూర్చున్నాడు. ధనవంతులు వచ్చి బోళ్ళంత ఇస్తున్నారు, కట్టలు వేస్తున్నారు. దేవుడు చూశాడు అది. ఒక దీనురాలు వచ్చింది, పాపం ఉన్నాయే 2 కాసులు. యేసయ్య చూస్తే ఏమనుకుంటారోనని యేసయ్య కూడా కనబడుకోకుండా చెయ్యి అడ్డం పెట్టి ఆ 2 కాసులు అందులో వదిలిపెట్టింది. మన దేవుడు అనంత జ్ఞాని, గొప్ప దేవుడు, రహస్యమందు చూచే దేవుడు మన దేవుడు. ఆయన 7 కన్నులు కలిగినోడు. ఆ భేద విధవరాలు ఆ 2 కాసులు వేయటం చూశాడు. అందరూ కనపడిలేక కట్టలేస్తున్నారు. ఆమె ఎవ్వరికీ కనపడకుండా దీనత్వంతో తనకున్న 2 కాసులు వేస్తుంది. అయిపోయింది, కానుకలు పట్టడం అయిపోయింది. యేసయ్య నుంచున్నారు. ఒరే, మీ అందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ దేవునికి ఇచ్చింది. ఏంటది? దీనత్వం. ప్రియమైన సోదరుడా, సహోదరి, దేవునికి ఇవ్వటం తెలుసా నీకోటి? ఇస్తుంటే నువ్వు ఎలాగిస్తున్నావు? నువ్వు ఇచ్చిన దాని గురించి గొప్పలా, నా గురించి చెప్పలేదు, నేను ఎంత పంపించాను, నా గురించి ప్రార్థన చేయలేదు, నేను ఇన్ని డబ్బులు పంపించాను, నన్ను పొగడలేదు, నేను ఎంత ఇచ్చాను, నా గురించి చెప్పలేదు. ఇదేనా మన బతుకు? వద్దు. ఒక మాట చదువుకొని మన ప్రార్థనలోకి వెళ్దాం. నువ్వు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తావా? దీనుడిగా చెయ్యి. ఆరాధన చేస్తావా? దీనుడిగా చెయ్యి. దేవునికి ఇస్తావా? దీనత్వంతో చెయ్యి. నువ్వేది చేసినా మందిరంలో పరిచర్య దీనత్వంతో చెయ్యి. హైదరాబాద్ హెబ్రోన్లో బక్సింగ్ గారి దగ్గర IAS ఆఫీసర్లు ఉండేవారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళకి ఏం పనులు తెలుసా? ఆ లిటరన్లు కడగటం, బాత్రూములు శుభ్రం చేయటం పనేసేవారు. దీనులై చేశారు, దీనులై చేశారు. ఈరోజు ఎంతో అభివృద్ధిలోనికి వచ్చారు. మనలో ఈ దీనత్వం ఉందా? నువ్వెక్కడున్నావో, ఒకవేళ నీకు ఒకవేళ దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చాడా, దాని గురించి గర్వపడకు. ఒక కారు ఇచ్చాడా, గర్వపడకు. ప్రతి విషయంలో దీనులమై ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ఒక వచనం చదివి నేను ముగిస్తాను. 147వ దావీదు కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదని పాట పాడుకుంటామే. ఆ కీర్తన ఈ 147వ కీర్తనలోంచి రాయబడింది. ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు. ఒక వచనం 6వ చరణం నేను చదువుతున్నాను. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. నిన్ను దేవుడు లేవనెత్తలా? ఆయన పెంట కుప్ప మీద నుండి మనల్ని లేవనెత్తే దేవుడు. ఆయన నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని పైకెత్తి ఆయన బండ మీద నిలబెట్టగలిగిన దేవుడు. ఎవరు లేపుతాడో తెలుసా? ఆయన దీనులను లేవనెత్తువాడు. వద్దు, మనలో ఏ గర్వానికి చోటు. మనం గొప్పోళ్ళం కాదు, ఒప్పుకుందాం.
దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమే మొరపెడుతున్నాం ఆనందం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను కాదు. ప్రార్థన చేస్తున్నాం. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాను, దీనుడనై మొరపెట్టుచున్నాను. దేవా నీ సన్నిధిలో నిలచి దీనుడనై మొరపెట్టుచున్నాను, దీనుడనై మొరపెట్టుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, దీనులకు అండవై ఉన్న ప్రభు, దీనులను లేవనెత్తువాడవు. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాల దగ్గరికి వస్తే మమ్మల్ని పైకి లేపడానికి, బండ మీద నిలవబెట్టడానికి, పెంట కుప్ప నుండి సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఈ ఉదయకాలం మీ రోజంతా మా చుట్టూ ఉండండి. మీ దూతను మా చుట్టూ కావలించమని యేసు నామములో స్తుతించి ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనల్ని దీనత్వంలోనికి నడిపించి ఆశీర్వాద కారణంగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.